వెల్కమ్ టు వినోద్ స్టడీ సర్కిల్. మొదటగా మన వీడియోను నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. జస్ట్ మీ దృష్టి నుంచి లైక్ ఒకటే కోరుకుంటున్నాను. ఇక్కడ మనకు 9th రోజు జరిగినటువంటి ఎగ్జామ్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అండి. ఈ క్వశ్చన్స్ మనకు ఏవి వచ్చినాయని చెప్పేసి చూసుకున్నట్టయితే తర్వాత ప్రిన్సియా మెథమెటికా అని చెప్పేసి క్వశ్చన్ ఫిజిక్స్లో ఉన్నటువంటిది ఒకటి, న్యూటన్. తర్వాత ఆర్యభట్ట గురించి ఒకటి, అనిత విద్య సంబంధించినది ఒకటి, డిఎస్సిలో ఉన్నటువంటి 1971, జిఎస్ఐఆర్ అని చెప్పేసి 1942 ఒకటి క్వశ్చన్ అడగడం జరిగింది. సరళ సగటు కఠిన అని చెప్పేసి 25, 50, 25 అని చెప్పేసి ఒకటి అడిగాడు. రాత పరీక్షలకు సంబంధించినటువంటిది 20 మార్కులు. శాస్త్రీయ పద్ధతిలో మొదటి సోపానం ఏది అని చెప్పేసి ఒకటి అడిగిండు. ఏకలవ్య ప్రాజెక్టు ఏదని చెప్పేసి అడిగిండు. అన్వేషణ అని చెప్పేసి. పరికల్పన, వినియోగము, వర్గీకరణ, విషయ అవగాహన, సంశ్లేషణ నిర్మాణంకు చెందించిన భావనల గురించి ఒకటి అడిగాడు. ప్రాజెక్టు పద్ధతిలో ఉన్నటువంటి నిర్వచనాలు అన్నాడు. ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఏ పద్ధతి అని చెప్పేసి ఒక పద్ధతి అడిగాడు, ఉపన్యాస పద్ధతి. కొఠారి కమిషన్ గురించి ఒకటి అడగడం జరిగింది. ప్రయోగశాల కిట్టులో లేనిది ఏదని చెప్పేసి అన్నాడు. ఫెర్రస్ సల్ఫేట్ ఒకటి అడగడం జరిగింది. భాస్వరం నీటిలో నిల్వ ఉంచాలనా లేకుంటే ఏందని చెప్పేసి ఒకటి అడగడం జరిగింది. ఇది ఫిజిక్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్. తర్వాత మరికొన్ని క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే మనము రోషక్ ఐబీటీ సంబంధించిన దాని మీద ఒకటి క్వశ్చన్, ఇంక్ బ్లాక్ టెస్ట్ అని. రోషక్ ఐబీటీ అంటే ఇంక్ బ్లాక్ టెస్ట్ అని. ఆర్టీ యాక్ట్ అమలు తేదీ ఒకటి అడిగినాడు. యుఎన్ అధ్యక్షుడు ఒకటి అడిగినాడు, సరికానిది అని చెప్పేసి. టర్కీ రాజధాని ఇస్తాంబుల్, కానీ వాళ్ళు బాక్ ఇచ్చినారంట. నోట్ వచ్చేసి అజర్బైజాన్ రాజధాని బాకు కాప్సలో జరిగిందండి యాక్చువల్గా. నిర్బంధ ఉచిత విద్య అని చెప్పేసి ఒకటి అడిగాడు. ఒకటి భావేశ రంగము ఒకటన. ఉచిత నిర్బంధ విద్య హక్కు డేటా అమలు తేదీన అని చెప్పేసి క్లియర్గా చెప్పలేదు. కిల్ ప్రాజెక్ట్ పద్ధతిలో 4 పద్ధతులు ఉంటాయి. బెంజమిన్ బ్లూమ్స్ విమర్శించిన వారు ఎవరు అని చెప్పేసి అడిగినారు. తర్వాత భావేశ రంగం గురించి ఒకటి అడగడం జరిగింది. తర్వాత ధ్వని తీవ్రతను కొలిచే ప్రమాణము డెసిబుల్స్. తరిగిపోని వనరు ఏదంటే సూర్యరశ్మి. బలమైన ఆమ్లము 1.4. వడ్డీకి ప్రమాణాలు, మీటర్ ప్రమాణాలు అడిగారు. తర్వాత ఘర్షణ పెంచేది ఏది అని చెప్పేసి అడిగినారు. పీడనానికి ప్రమాణము, నిత్యత్వ నియమం గురించి ఒక క్వశ్చన్, వక్రీభవనం. తర్వాత కెలోరిఫిక్ విలువ గురించి ఒకటి అడిగినాడు. కెలోరిఫిక్ విలువ అంటే ఇక్కడ మనకు డీజిల్దా లేకుంటే పెట్రోల్దా లేకపోతే బొగ్గుదా లేకపోతే పిడకలకు సంబంధించినట్టుగా కెలోరిఫిక్ విలువ అని చెప్పేసి అది క్లియర్గా చెప్పలేదు ఆస్పిరెంట్స్. తర్వాత ఆర్బిటాల్ సంకరీకరణం గురించి ఒకటి అడిగాడు. వినియోగం పద్ధతి, సంశ్లేషణ పద్ధతి గురించి ఒకటి అడగడం జరిగింది. వినియోగ పద్ధతి వచ్చేసి విడదీయడం, సంశ్లేషణ పద్ధతి వచ్చి కలపడం. వినియోగ పద్ధతులు వచ్చేసి మైనస్ డివైడెడ్ బై ఉంటుంది. సంశ్లేషణ పద్ధతులు వచ్చేసి ప్లస్ ఇంటూ 2 ఉంటుంది. ఇవి 2కు సంబంధించినవి. పొదుపు గణన 40%. వచ్చేసి మనకు పొదుపు గణన ఒకటి సూత్రం ఉంటుంది. ఆ సూత్రం ఫార్ములా ప్రకారం చేస్తే వచ్చేస్తుంది. ధ్వని తరంగాలు ఏ రకానికి చెందినది అని చెప్పేసి క్వశ్చన్ అడిగినాడు. తర్వాత ఐక్యూ 150 అయితే అధిక ప్రజ్ఞావంతులు అని చెప్పేసి ఒకటి అడగడం జరిగింది. 150 అంటే 140 అబోవ్ ఉన్న వాళ్ళను గిఫ్టెడ్స్ అని అంటారు. సో అది ఒకటి క్వశ్చన్, అత్యధిక ప్రజ్ఞావంతులు. దానికి ఆన్సర్ వచ్చేస్తుంది. మైథాలి ఏ రాష్ట్ర భాష అని చెప్పేసి అడగడం జరిగింది. బీడిఎంఎస్ అని చెప్పేసి ఒకటి కోడ్ ఉంటుందండి. బోడా, డోంగ్రీ, మైథాలి, సంతాలి. ఈ 4 భాషలు ఎట్ టైంలో వచ్చేసి ఇవి మనకు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి భాషలు. ఆ కింద మనకు ఏ రాష్ట్రం అని చెప్పేసి మెన్షన్ చేయలేదు ఆస్పిరెంట్స్. ప్రకృతి పద్ధతికి సంబంధించినది ఏది అని చెప్పేసి ఒకటి క్వశ్చన్ అడిగినాడు. ద థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎవరని చెప్పేసి అడిగినారు. దానికి సంబంధించిన క్వశ్చన్ బ్రూనర్ అని చెప్పేసి అడగడం జరిగింది. ఇంకా మనకు సంబంధించిన టెట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ఈరోజు కూడా సరే టీజీకి సంబంధించినవి కూడా ఈరోజు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అది ఏదని చెప్పేసి నేను అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరీవన్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక క్వశ్చన్ మనకు ఇంకా ఏదైనా ఉంటే టీజీ టెట్కి సంబంధించి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ మనకు కంటిన్యూస్గా అవుతూ ఉంటాయి మన వీడియోస్ ప్రకారం. ఇంకా వేరే ఏదైనా ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ ఏదైనా ఉన్నా కూడా సరే చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.